ఈ సంవత్సరం జరగబోయే టీ20 వరల్డ్ కప్ కి ఫైనల్ టీం సెలక్షన్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ టీం సెలక్షన్ విషయంలో క్రికెట్ అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. అసలు ఈ టీం వరల్డ్ కప్ గెలుస్తుందనే డౌట్స్ అందరికీ ఉన్నాయి. వరల్డ్ కప్ టీంలో ఉంటారని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు కొంతమందికి ఛాన్స్ ఇవ్వలేదు. అలాగే అస్సలు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళని మాత్రం సెలెక్ట్ చేశారు. ఇక ఐపీఎల్ అనేది కుర్రాళ్ళకి సూపర్ ప్లాట్ఫామ్. ఇక్కడ సత్తా చాటితే వాళ్ళ పేరు ప్రపంచం అంతా మారుమోగిపోద్ది. ఇప్పటికే కొందరు కుర్రాళ్ళు అయితే లైమ్ లైట్ లోకి వచ్చారు. ఇక్కడ బాగా పర్ఫార్మ్ చేసిన వాళ్ళకి టీమిండియాలో ప్లేస్ దక్కుతుంది. అలాంటి ఓ కుర్రాడు గురించి ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తుంది. ఈ సన్ రైజర్స్ హైదరాబాద్కి చెందిన కుర్రాడు అభిమానులు మంత్రముగ్ధులు చేస్తున్నాడు. ఆ కుర్రాడు దూకుడు చూస్తుంటే వీరేంద్ర సెహ్వాగ్ గుర్తొస్తున్నాడు. ఆ కుర్రాడు సన్ రైజర్స్ డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ విధ్వంసం అంటే ఏంటో బౌలర్లకి పక్కాగా చూపిస్తున్నాడు. అభిషేక్ శర్మ ఆడిన 13 మ్యాచ్ల్లో 467 రన్స్ చేశాడు. 209+ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ లెక్కలు చూస్తేనే అర్థమవుతుంది మా నోడు పూచకోత ఏ రేంజ్ లో ఉందో. అభిషేక్ తన సూపర్ బ్యాటింగ్ తో బౌలర్ల ఎత్తుగడలను క్షణాల్లో చిత్తి చేస్తున్నాడు. ఈ సీజన్ లో 35 ఫోర్లు 41 సిక్సర్లు బాదాడు. అంటే ఫోర్ల కన్నా సిక్సర్లు ఎక్కువ. టీ20లో యువరాజ్ సింగ్ కి సిక్సర్ల కింగ్ అనే పేరుంది. ఇప్పుడు అభిషేక్ శర్మ తన పవర్ ఏంటో చూపిస్తున్నాడు. చాలా ఈజీగా నిలబడే సిక్సర్లు కొడుతున్నాడు. అభిషేక్ బ్యాటింగ్ చూసి ఆరెంజ్ ఫ్యాన్స్ తో పాటు టీమిండియా ఫ్యాన్స్ కూడా జల్సా చేసుకుంటున్నారు. ఈ కుర్రాడిని కరెక్ట్ గా వాడుకుంటే టీమిండియాకి మరొక యువరాజ్ సింగ్ దొరికినట్టు అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఈ కుర్రాడు కూడా యువీలానే లెఫ్ట్ హ్యాండ్ బౌలింగ్ కూడా చేయగలడు. అభిషేక్ శర్మ లాస్ట్ 2 సీజన్ల నుండి రెచ్చిపోతున్నాడు. స్టైలిష్ బ్యాటింగ్ తో అట్రాక్ట్ చేస్తున్నాడు. 28 బాల్స్ లోనే 66 రన్స్ చేశాడు. అసలు ఈ కుర్రాడిని కదా 2020 వరల్డ్ కప్ తీసుకోవాల్సింది. ఫామ్ లో లేని హార్దిక్ పాండ్యాని తీసుకోవడం ఏంటి అని ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.